వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునే పోయే రెసిపీ వచ్చి పేరు చుక్కకూర కందిపప్పు. మరి చుక్కకూర పప్పు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీ అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. వారంలో లీఫీ వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ అనేది తినాలి. దానికోసం చుక్కకూర పప్పు మనం తయారు చేయబోతున్నాం. చూడండి, ఎంతో కలర్ఫుల్గా మనకు చూడటానికి కానీ తినటానికి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మనం చెప్పిన పద్ధతిలో తయారు చేయండి. మీరు మళ్ళా తినాలనిపించే ఈ చుక్కకూర రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. అయితే ముందుగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన తర్వాత మన వీడియోలు కానీ మన పద్ధతులు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయండి. అంతేనండి, ఇంకేమీ కోరట్లేదు. చూడండి, ముందుగా ఫ్రెష్గా ఒక 2 కట్టల చుక్కకూర తెచ్చుకోవచ్చు. ఇది మనకి మార్కెట్లో తక్కువ రేటుకే దొరుకుతుంది చుక్కకూర అనేది. ఈ చుక్కకూర ఫ్రెష్గా ఉంటే మన కూర కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. అయితే మనం ముందుగా వీటిని శుభ్రంగా కట్ చేసుకొని, మరి మొదల్లో మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టిని మనం తొలగించాలి. అయితే మనం శుభ్రపరచుకునే పద్ధతి కూడా ఒకసారి చూపిస్తున్నాము. మీరు కొద్దిగా ఓపికగా చూడండి. లేదు అదంతా మాకు తెలుసు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు లేదా ఫార్వర్డ్ చేయవచ్చు. అయితే ముందుగా మరి మనం ఎలా తయారు చేస్తున్నాం అనేది, ఎలా శుభ్రపరుస్తున్నామని చూపిస్తున్నాము. అది అలా మొదలన్నీ కట్ చేసి తీసేయాలండి. తీసేస్తే కొంచెం ముదురు పోతుంది, అలాగే మట్టి కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండా వాటితో కలిపి వండుకుంటానంటే చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చు. అలా కూడా తింటే మంచిదే. కాకపోతే మనకి కొద్దిగా టైం కలిసి వస్తుంది కాబట్టి అలా చిన్న చిన్న ముక్కలుగా మన చుక్కకూర 2 కట్టలని కట్ చేసుకున్న తర్వాత మనం శుభ్రపరచుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ చుక్కకూర అనేది. మనకి లీఫీ వెజిటేబుల్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. మీరు కానీ మీ పిల్లలకు కానీ ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ మనకి మంత్లీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అయితే మన నెక్స్ట్ ప్రాసెస్, ఈలోపు పప్పు మనం కుక్కర్లో పెట్టేద్దాం. అయితే ముందుగా కుక్కర్ తీసుకొని, కుక్కర్లో ఒక రైస్ కుక్కర్ కొన్నప్పుడు మనకి ఇస్తారు కదా కప్పు, ఆ కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పు కూడా చాలా ప్రీమియంగా ఫ్రెష్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, నేను చూపించిన విధంగా అలా 1 కప్పు తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా శుభ్రపరచండి. కందిపప్పు కూడా శుభ్రపరచుకోవాలని నేను చెప్పవసరం లేదు, కానీ మన వీడియోలో తెలియడం కోసం చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, చాలామంది అంత శుభ్రంగా ఉంటుందిలే అని పెట్టేస్తూ ఉంటారు. కానీ చూడండి ఎంత కలర్ మనకి వచ్చిందో. మరి మార్కెట్లో ఇది నిల్వ ఉండడం కోసం దీనికి చాలా మందులు కొడుతూ ఉంటారు. దానికోసం మనం ఒక 3-4 టైమ్స్ అన్నా శుభ్రపరచుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు పెద్ద సైజువి అడ్డంగా చీల్చుకొని అందులో వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, మన ఆనియన్ని, దాన్ని కూడా అలాగా కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు. అది మనకి డిఫరెంట్ టేస్ట్ కోసం ఈ ఆనియన్ని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ నుంచి 1.5 గ్లాసున్నర వాటర్, అంటే మరీ ఎక్కువ కాదు అలాగని తక్కువ కాకుండా, కుక్కర్కి మనకి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు సరిపోయే వాటర్ వేయండి. ఎందుకంటే కందిపప్పు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి. దానికోసం మనం అలా వేస్తాం. కుక్కర్ పెట్టేసి మరి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకుంటాము. ఈ స్టవ్ వెలిగించుకొని కుక్కరు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ మాత్రం వచ్చేంత వరకు మరి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము. అయితే ఇప్పుడు మన చుక్కకూరని శుభ్రపరచుకునే పద్ధతి.
శుభ్రపరచుకునే పద్ధతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నా కోరిక మేరకు ఒకసారి చూడండి, దాంట్లో ఎలా ఉంటుందనేది చూడండి. అలా కట్ చేసుకున్న మన చుక్కకూరని అంతా చూడండి కడిగి మనకి ఒక జాలీల ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటాము. అలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఈ కలర్ కానీ దాంట్లో మట్టి కానీ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, అలా చేసుకోవడం వలన ఒక 4 సార్లైనా మినిమం కడగండి. కడిగితే మనకి అంత పరిశుభ్రతంగా తయారవుతుంది ఈ చుక్కకూర అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పప్పుతో పాటు కలిపి పెడితే అలా కూడా చేయొచ్చు, కానీ చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ చుక్కకూరని తర్వాత అయినా వేయచ్చు. చూడండి, కడిగిన తర్వాత మనకి ఎంత డస్ట్ వచ్చిందో అది ఫస్ట్ టైంకి. అలాగే 2-3 టైమ్స్ కడిగితే కొద్దిగా తగ్గుతుంది, చివరిగా ఫ్రెష్ అవుతుంది. నేను రెండోసారి 3సారి కడుగుతున్నాను. అలా కడిగినప్పుడు మనకు ఫ్రెష్ అయిపోతుంది. సేమ్ ట్రేలీలోకి మనం షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే నెక్స్ట్ కుక్కర్ 4 విజిల్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు ఎంత మెత్తగా ఎంత జ్యూసీగా ఉడికిందో. అంటే వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల. అయితే దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను వరకు కారం కూడా ఎక్కువైన అవసరం లేదు, ఎందుకంటే పప్పు కాబట్టి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసాం. ఇంకా తాలింపులో కూడా మనం ఎండుమిరపకాయలను ఉపయోగిస్తాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఒక్కసారి దాన్ని అలా మెదపండి. ఆల్రెడీ ఉడికిపోయింది బాగా, కానీ ఒక్కసారి మనం వేసిన కారం, పసుపు, ఉప్పు కలవడం కోసం ఒకసారి కలపండి. చూడండి ఎంత బాగుందో. ఇలా కూడా తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ దీంట్లో పులుపు కోసం మనం ఈ చుక్కకూరని యాడ్ చేస్తాం. ఇలా కలుపుకున్న దాంట్లో చుక్కకూరని డైరెక్ట్గా వేసేయండి. వేసేస్తే మనకి ఆ వేడికే సగం చుక్కకూర ఆకులన్నీ కూడా మరి మెల్ట్ అయిపోతాయి. ఒక్కసారి అయినా సరే కలపండి. కలిపితే మనకి ఈ చుక్కకూరలో ఉన్న వాటర్ క్వాంటిటీ వల్ల మళ్ళీ ఈ పప్పులో కొద్దిగా వాటర్ అనేది మనకి ఎక్కువగా తయారవుతుంది, జ్యూస్గా తయారవుతుంది లిక్విడ్ టైప్లో. అది మీరు ఒక్కసారి గమనించుకొని దీంట్లో కొద్దిగా భయపడేది ఏమీ అవసరం లేదు. అదేంటి పచ్చిగానే ఉంటుంది, ఇది ఎప్పుడు ఉడుకుతుంది అని అనుకోవద్దు. ఒక్కసారి 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే మొత్తం అంతా కూడా మనకి ఈ పప్పు చుక్కకూర అంతా కలిసి చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం పప్పు అంతా చూడండి మీకు చూపిస్తాను. స్టవ్ మీద పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెడితే ఆటోమేటిక్గా చుక్కకూరలో ఉన్న మన వాటర్ క్వాంటిటీ అంతా కూడా పప్పులోకి వచ్చి మళ్ళీ మనకి లిక్విడ్ టైప్లో పప్పులా తయారవుతుంది. ఒకవేళ మీకు అలాగే ఇబ్బందిగా ఉంటే ఒక టీ గ్లాస్ వాటర్ కొద్దిగా తీసుకొని దీంట్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించండి. మరిగిస్తే మళ్ళీ మనకి పప్పు అనేది కొద్దిగా జ్యూస్ టైప్లో తయారవుతుంది. చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా తయారైందో. అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాన్ని మనం బాగా కొద్దిగా మరగనివ్వండి. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా దీంట్లో వేసేయండి. పుదీనా, కొత్తిమీర కూడా మనకి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడేవే. దాని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే వీటిని కూడా ఒకసారి కలపండి స్టవ్ మీద ఉన్నప్పుడే. అవి కూడా దాంట్లో కలిసిపోయి మొత్తం గ్రీనిష్లో తయారవుతుంది కూర. ఆ గ్రీనిష్ నుంచి మన కందిపప్పులో వేసిన పసుపు వలన మనకి కూర కలర్ఫుల్గానే కనిపిస్తుంది. మీరు నో ప్రాబ్లం. చూడండి, మనకి ఇలాంటి కర్రీస్ తినడం వలన పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి మనకి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు అలాంటి పులుపు ఏదైనా కారం కూడా తక్కువైతే ఈ టైప్లో మనం ఇలా ఉన్నప్పుడు కొద్దిగా వేసేసుకోవచ్చు. అంతేనండి, తయారైపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ మన చివరిగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి పక్కనే ఒక తాలింపు ప్యాన్ తీసుకొని దాంట్లో మనకి పప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండాలి. అలాగే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు ఆయిల్ వేడైన తర్వాత వేయండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి విరిచి వేయండి. అలాగే కొద్దిగా జీలకర్రను వేయండి. ఈ జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనకి డైజెషన్ ప్రాబ్లం, తర్వాత గ్యాస్ ట్రబుల్ అవన్నీ ఉండవు ఈ పప్పు తింటున్నాం కాబట్టి. అలాగే ఒక 2-3 కరివేపాకు రెబ్బలు వేసి
కొంచెం బాగా ఫ్రై చేయండి. ఈ కరివేపాకు రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ చాలామంది పిల్లలు తీసేస్తూ ఉంటారు. దానికోసమే మీరు చూసి వేసుకోండి. కానీ చాలా మంచిది కరివేపాకు అనేది. మేమైతే ఎక్కువ తింటాం. మీరు మీకు నచ్చిన విధంగా వేసుకొని చివరిగా దీంట్లో ఒకసారి ఇంగువని కూడా ట్రై చేయండి. మీరు ఇంగువని తినడం వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చలేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేసుకోవడం వలన కూడా చాలా ఆరోగ్యకరమైనది ఇంగువని మీరు కొద్దిగా అలా పైన జల్లితే కొంచెం స్మెల్ వస్తుంది. దాన్ని కూడా కరిగిన తర్వాత వేడైన తర్వాత తీసుకెళ్ళి మన పప్పులో వేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి మనకి చుక్కకూర పప్పు తయారైపోయింది. దీన్ని మనం తీసేసుకొని వేడివేడి అన్నంలోకి అలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కూర చాలా హెల్తీ, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.